అన్న నమస్తేనా. నమస్తే. ఏంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు పర్యటన ఎలా చూడాలంటారు? గుంటూరు అష్ట దిగ్బంధనం అయిపోయిందంట కదా మరి నిన్న. ఆయన గుంటూరు ఇంతకుముందు ఓదార్పు యాత్రని తిరిగాడు. ఎప్పుడో చనిపోయిన అంటే వ్యక్తి కోసం కూడా వీళ్ళు లిస్ట్ అవుట్ చేసుకొని ఎలా చనిపోయినా ఆయన రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టాలనే ఉద్దేశంతో పాదయాత్ర ఓదార్పు యాత్ర చేశాడు. అట్లాగే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎన్నుకున్నాడు. వాళ్ళ నాయకుల చేత తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బూతులు తిట్టి వాళ్ళు అరాచకం చేస్తే ఎలాగో వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వీళ్ళని ఓదార్పు చేయడం అంటే అది ఎన్నుకున్నాడు. ఒకవైపు జోగి రమేష్ చేత తిట్టిస్తాడు, ఒకవైపు అంబటి రాంబాబు చేత తిట్టిస్తాడు, మళ్ళీ రేపు ఎవరి చేత తిట్టిస్తాడో తెలియదు. ఇతనికి ఇంకా ఏదో రకంగా జనవరికి రావాలంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తెచ్చి ఈ విధంగా ఓదార్పు యాత్ర చేసుకోవడానికి చేసిన యాత్ర తప్పక దాంట్లో అసలు విషయం ఏం లేదు. అంటే మీరేమో ఆ మాట అంటున్నారు, అసలు ఆయన అంటుంది ఏంటంటే కనుక జన సందోహం గుంటూరు ఎలా ఉందో చూసారా, గుంటూరు అష్ట దిగ్బంధనం అయిపోయిందని చెప్పి మరి మీడియాలో ప్రచారం అయితే చేస్తున్నారు కదా. మరి అంత జన సందోహం అనేది గుంటూరులో కానొచ్చిందా మరి మీకు? ఇప్పుడు మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే మనస్తత్వం ఇది కాదు. మీరు బయలుదేరి వస్తూ ఉన్నారు, ఆపేస్తే మీరు కాసేపు అక్కడ సెంటర్లో ఆగితే ఇంత గుంటూరు నడిబొడ్డున వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆటోమేటిక్ వెనకాల ఆగిపోతారు కాబట్టి అంటే మీరు వాళ్ళని ట్రాఫిక్ సమస్యలు తీసుకొచ్చి అష్టదిగ్బంధం చేసేదానికి మీరు శ్రీకారం చుట్టారా? మీరు అసలు వచ్చింది అంబటి రాంబాబుని పలకరించడానికి వచ్చారా, ఓదార్పు కోసం వచ్చారా, లేదా అష్టదిగ్బంధం చేయడం కోసం వచ్చారా? మీరు అష్టదిగ్బంధం ఈ రూపంలో చేయాలి, అలజడి చేయాలి, దీని మీద మళ్ళీ జరిగితే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలి అనే ఉద్దేశంతో మీరు వచ్చారు తప్పక ఒక వ్యక్తిని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన దాఖలాలు కనపడలే అక్కడ. అసలు పరామర్శించాల్సినంత అవసరం ఉందంటారా ఈ మన సిచ్యువేషన్లో? అసలు మా ఏదైతే అంబటి రాంబాబు పొరపాటు నోరు జారాడు, వచ్చాడు, క్షమించమన్నాడు, అభినందించాల్సింది పోయి ఆయన మీద దాడి చేస్తారా, హత్యా ప్రయత్నం చేస్తారా ఆయన మీద అంటున్నారు కదా. మరి ఇప్పుడు వీళ్ళకి అసలు చిత్తశుద్ధే లేనటువంటి వ్యక్తులకి ఇంతకంటే ఏం చేస్తారు? నోరు జారావు, ఇది పద్ధతి కాదు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అనేటువంటి నాయకుడు కనుక జగన్మోహన్ రెడ్డి అయితే మీరు చెప్పినట్టు చేస్తాడు. ఇతనే నోరు జారమని చెప్పి అది ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళ ఇంటికి రావాలనుకునే వ్యక్తిని అంతకంటే మనం ఏమి ఆశిద్దాం? అంటే ఇక్కడ క్షమాపణ చెప్పారు కదా, అభినందించాలి కదా. ఆయన్ని అంత పెద్ద వయసు ఆయన్ని క్షమాపణ చెప్తే అభినందించాలి కదా. అభినందించకుండా దాడులు చేసేస్తారా, ఎమ్మెల్యే వచ్చి కొట్టేస్తారా, ఎమ్మెల్యే భర్త వచ్చి చంపేయడానికి చూస్తారా అంటూ అసలు ఫోటోలు కూడా ప్రదర్శన చేశారు కదండి. అసలు ఇప్పుడు ఎమ్మెల్యే భర్త, గుంటూరు యొక్క ప్రజలు అందరూ మీ ఇంటి దగ్గరికి నిరసన వ్యక్తం చేయడం కోసం వచ్చిన మాట వాస్తవం. దాన్ని మీరు చంపేయడానికి వచ్చారని ఒక అబద్ధ ప్రచారాన్ని జనానికి తీసుకెళ్ళి తప్పితే ఆ ఉద్దేశం కానీ ఎక్కడా లేదు. వాళ్ళు చీపురు చూపించారు, కనీసం కర్రలు కూడా ఎక్కడ పుట్టుకున్న దాఖలాలు లేవు. మీరే ఆ కారుని తగలబెట్టుకొని మీరే ఎదుటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడం తప్పక అక్కడ విషయం అయితే లేదు. మీరే అంటే దొంగ అని వెనకడ ఏదో మా సామెత ఉండేది, మీరే తప్పులు చేస్తారు, మీరే తగలబెట్టుకుంటారు, మీరే ఎదుటి వాళ్ళకి మీదకి వస్తారు. వచ్చిన సమాధానం చెప్పుకోకుండా అబద్ధాన్ని విషప్రచారం చేయడానికే మీరు ప్రయోగాలు చేస్తారు, కానీ విషయాన్ని ప్రజలకు చెప్పే ఉద్దేశం లేదు. అబద్ధం ఒక విషయంలాగా చిమ్మేస్తే దాంట్లో ప్రజలు ఏదో మాడుకుంటూ ఉంటారు, మేమేదో లబ్ధి పొందాం అనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని అయితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీ ఆలోచనలు మానుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్తా ఉన్నా. తిరుమల లడ్డూలో అసలు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్టు ఏదైతే మా బాబాయ్ గారు వెళ్ళి సిబిఐ సిట్ తీసుకొచ్చారో, సిట్ అనేది మాకు క్లీన్ చిట్ ఇచ్చేసిన అబద్ధాలు చెబుతా ఈ బ్యానర్లు అయితే ప్రదర్శించడం అసలు ఎలా చూడాలి అంటున్నారు కదండి. మరి ఇప్పుడు క్లీన్ సిట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటిది క్లీన్ సిట్టు. నిన్న ఆ కేసులో అది మీకు సీట్ చేసేవాళ్ళు మీరు, మీ బ్యాచే సీటింగ్ బ్యాచ్కి క్లీన్ సీట్ అనే మాటకే అర్థం తెలియనటువంటి వ్యక్తులు మీరు. ఈ రోజున ఇంకా మరి ఆ సిట్టు ఇచ్చింది కూడా శశాంక్ గోయల్ అని అరెస్ట్ చేయమని చెప్పారు. అతను ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా దాంట్లో అసలు వైవి సుబ్బారెడ్డిని ఎందుకు చేర్చలేదని మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఎందుకని ఈ విధంగా జరుగుతుంది? ముందు కూడా దాని మీదట ఎవరైతే దానికి ఆ రోజున చైర్మన్గా ఉన్నారో, ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు దాచుకున్నారో, ఎవరైతే దోచుకున్నారో వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. ఒక ఉద్యోగిగా కాదు,
చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా చేసినప్పుడు వర్తిస్తుంది కాబట్టి అది ఎందుకని ఆయన మీద తీసుకోలేదనేది ఇప్పుడు ఆయన అదే మాట్లాడుతున్నాడు. వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయలేదు, కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు. అదే ఆ కరుణాకర్ రెడ్డిని వైవి సుబ్బారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు కూడా ప్రజలు అదే ఆలోచిస్తున్నారు. మొన్న ఒక ఆయన కూడా అదే అన్నాడు, అరే శశాంక్ గోయల్కి ఆ విధంగా అరెస్ట్కి ఇచ్చారు, అసలు సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని ఎందుకని ఈ విధంగా సిట్ ఇవ్వలేదు, ఇదేదో ఆలోచించాల్సిన విషయం అని చెప్పని జనం ఈ రోజున మాట్లాడుకుంటా ఉన్నారు. ముందు అది కూడా జరుగుతుందేమో చూడాలి. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఫ్లెక్సీలు వేసి రెచ్చగొడుతున్నారు. అవసరమా? హిందూ మన వెంకటేశ్వర స్వామిని మనమే భ్రష్టు పట్టించుకుంటున్నాము, ఏదైతే సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా మన వెంకటేశ్వర స్వామి పరువు మనమే తీస్తున్నామని చెప్పి మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బాధపడిన పరిస్థితి కూడా చూసాం కదండి. మరి అసలు బాధ అనేది అతనికి తెలియదు. మన వెంకటేశ్వర స్వామి అనే మాట నీకు నిజంగానే గుర్తుంటే ఏ రోజైనా సరే నువ్వు దంపతులతో వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఏమైనా వెళ్ళావా? ముఖ్యమంత్రిగా నీకు ఆ రోజున ఇచ్చినటువంటి ప్రజలు మోసపోయి ఇచ్చినటువంటి పదవిని అడ్డం పెట్టుకొని ఏదో తలగొడ్డ చుట్టుకొని వెళ్ళావు తప్పితే ఏ రోజు నువ్వు ప్రేమతో నీవు దంపతులతో నీ కుటుంబంతో ఈ తిరుపతికి పోయిన దాఖలాలు లేవు. నువ్వు మన వెంకటేశ్వర స్వామి అని మాట్లాడేదానికి అసలు నీకు అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నాడు నేను. ఈయన ఆ మాట అంటారు ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, పైపెచ్చు ఆయన 4 సార్లు అనేది పట్టు వస్త్రాలు సమర్పించారు కదండి అక్కడ. మరి ఆ రోజు కూడా మరి అది ఏ రోజు సమర్పించినా నువ్వు దంపతులతో వెళ్ళలేదు, కుటుంబంతో వెళ్ళలేదు. అలాంటి వ్యక్తికి అసలు వెంకటేశ్వర స్వామి గురించి మన వెంకటేశ్వర స్వామి అనే అర్హత లేదని చెప్తున్నా. ఆయన అందరికి గాడ్, ప్రపంచ గాడ్ అసలు వెంకటేశ్వర స్వామి అనేది. అసలు ఎక్కడా కూడా దాన్ని హిందూ సాంప్రదాయంలో కానీ అవతల వేరే మతాల వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామిని వచ్చి దర్శించుకునే పరిస్థితి. ప్రపంచంలో నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి దేవాలయానికి నువ్వు పొట్టు వస్త్రాలతో ఒక్కడవే పోయావు తప్పితే దంపతులతో పోయిన దాఖలాలు లేవు. కాబట్టి నీకు అసలు మాట్లాడే అర్హత కూడా లేదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి ఈ రెచ్చగొట్టే వ్యవహారం చేస్తుంది కూటమి నాయకులు. ఆ రోజు కర్రలు పట్టుకొని అక్కడ చంపేయడానికి చూశారు అసలు అంబటి రాంబాబుని. అందుకనే ఏదో ఆవేశం కొద్దీ పెద్ద వయసు వాడిగా నోరు జారాడు, మళ్ళీ క్షమాపణ చెప్పాడు కదా, దానికి అభినందించాలి కదా మా అంబటి రాంబాబుని అంటున్నారు కదండి. మరి కాసేపేమో క్షమాపణ చెప్పాడు అంటారు, కాసేపేమో మళ్ళీ బయటకు వచ్చి రెడ్ బుక్ ఏమైనా పీక్కుంటుందా అని చెప్పని మాట్లాడుతున్నాడు. అసలు మాట్లాడే మాటలకి ముందు ఒకవైపు ఇలా మాట్లాడతారు, ఒకవైపు అలా మాట్లాడతారు. ఆ నాలుక ఎటు తిరుగుద్దో తెలియట్లా. మీ ఆలోచన విధానమే కరెక్ట్ కాదు. మీరు ఇదే విధంగా ఇదే పందాలో ఈ జనాలను రెచ్చగొట్టి మీ కార్యకర్తలను రెచ్చగొట్టి జనాలకు ఇబ్బంది కలిగే విధంగా మీరు కనుక చేస్తే రాబో కాలంలో మిమ్మల్ని చెప్పులతో చీపులతో ఇప్పటిదాకా ఊరక చూపించారు. రాబో కాలంలో కొట్టే పరిస్థితులు కూడా మీరు తెచ్చుకోవద్దని సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరేం ఆ మాట అంటున్నారు సార్, క్షమాపణ చెప్పారు కదా, అభినందించాలి కదా, అందుకని చెప్పి చంపేయబోతారా? ఇదేనా రాజకీయం? ఇది కొత్త విత్తనం నాడుతున్నారు మీరు, ఇది మహావృక్షమై మిమ్మల్ని కబలిస్తుంది అనే మాట అయితే అంటున్నారు కదండి. మరి ఇప్పుడు ఆల్రెడీ కబలించి ఆయన పోయి ఆడ కూర్చున్నాడు. నువ్వు ఇదే విధంగా ఉంటే ఇంక అసలు నీకు ఆ పరిస్థితి కూడా ఉండదు. జనం లేక కూడా రానియరు నిన్ను, దాంట్లో ఎక్కడ అనుమానమే లేదు. వచ్చే అవకాశం లేదంటారు? లేదు, అవకాశం లేదు.